సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ప్రభుత్వం కంప్లీట్ చేయాలి. హోంగార్డులు కూడా రిజర్వేషన్ 40% పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000 మంది హోంగార్డులకి 40% రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి? ఇది చాలా దారుణం. దీనివల్ల జనరల్ అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు. పెండింగ్లో ఉన్న కనీస నోటిఫికేషన్ వెంటనే భర్తీ చేయాలి. దీన్ని భర్తీ చేయకపోగా నెక్స్ట్ నోటిఫికేషన్ 20,000 అంటూ నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారికి మీకు మేము విన్నాం ఏమనగా, ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ ఫిల్ చేయండి. నోటిఫికేషన్ తర్వాత కలిసి ఫిల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నోటిఫికేషన్ ఫిల్ చేయండి. మీరు నిరుద్యోగులను మోసం చేయొద్దండి. ఏ ప్రభుత్వం అయినా సరే నిరుద్యోగులు మోసం చేస్తే గత ప్రభుత్వానికి పట్టినకైతే మీకు పడుతుంది. ఆయన గత ప్రభుత్వంలో 151 సీట్లు వచ్చిన అహంకారంతో చాలా చేశాడు. మీకు 164 సీట్లు ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, మేము ఓట్లు వేయడం వల్ల మీకు 164 సీట్లు వచ్చాయి. మాకు దయచేసి న్యాయం చేయండి. హోంగార్డులకు పెంచిన రిజర్వేషన్ తక్షణం తగ్గించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు 95,000 మంది కుటుంబాలు 2 సంవత్సరాలుగా పడిగాపులు కాస్తున్నాం. ఈ మంత్ నవంబర్ వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది సార్. ఇంటికి పోలేక చాలా మగాలు మా తల్లిదండ్రులు చూపలేకపోతున్నాం. చెట్టంత కొడుకులు మేము పనిపాటు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రీడింగ్ సెల్లోనూ హాస్టల్లోనూ ఉండి వేల కోట్ల డబ్బులు లక్షల కొద్ది ఖర్చు చేసుకుంటూ మా బాధలు మేము పడుతూ ఉంటే మా సమస్య మీకు పట్టదా? 100 రోజుల పరిపాలన చికెన్లు కనిపిస్తారా సార్? మీరు కనిపించండి సార్. మీ పరిపాలన బాగుంది కాబట్టి ప్రజలు ఓట్లేసి మీకు గెలిపించారు. మా నిరుద్యోగుల గురించి పట్టించుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీంకోర్టు సార్, సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఉంది, అమరావతిలో లేదు కదా. ప్లస్ వచ్చింది అమరావతిలో, సుప్రీంకోర్టులో కాదు కదా. సీఎం గారు మీరు తలుచుకుంటే మా సమస్య పరిష్కారం అవుతుంది. మాకు న్యాయం చేసే సత్తా కేవలం నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ఉంది. లోకేష్ గారు మాట తప్పారు. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తా అన్నాడు. లోకేష్ గారు మాట చెప్పారు, చేయలేదు. సీఎం గారు దయచేసి మా మీద శ్రద్ధ ఉంచి మా తండ్రి లాంటి వారు అర్థం చేసుకుని మా బాధ అర్థం చేసుకుని త్వరగా కనీస అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.